కోరికను పెంపొందించుకోవడం ఎలా అన్న దాని గురించి మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. మనం చూస్తే దాని నిమిత్తము ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి మనము 3వ వచనం 2వ అధ్యాయం 3వ వచనం వరకు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 2వ అధ్యాయం 3వ వచనం వరకు చదువుకుందాం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలైనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతి గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ పేతురు గారు ఏమంటున్నాడంటే, మీరు వాక్యాన్ని చదవండి అని అనట్లేదు, వాక్యాన్ని అధ్యయనం చేయండి అని అనట్లేదు, వాక్యాన్ని మరి కంఠస్థం చేయండి అని అనట్లేదు, లేదా వాక్యాన్ని మీరు ప్రసంగించండి అని అనట్లేదు, లేదా వాక్యాన్ని మీరు బోధించండి అని అనట్లేదు. ఇవన్నీ చేయడం చాలా అవసరము, ముఖ్యము. కానీ ఆయన ఏమంటున్నాడు? ఈ వాక్యమును అపేక్షించండి అంటున్నాడు. అంటే ఈ వాక్యాన్ని కోరుకోండి అంటున్నాడు. అంటే ఈ వాక్యాన్ని ఆశపడండి అంటున్నాడు. ఎందుకు అంటే వాక్యం పట్ల కోరిక, వాక్యం పట్ల ఆసక్తే వీటన్నిటికీ మూలం. అది గనక లేదనుకోండి, మన క్రైస్తవ జీవితంలో మనం ఎదగలేము. కాబట్టి ఇక్కడ అపేక్షించండి, కోరిక కలిగి ఉండండి, ఆకలి కొని ఉండండి అని పేతురు చెప్పే దాంట్లో ఎలాంటి ఆరాటం అంటే, ఒక భర్త భార్యను చూడాలని, ఒక భార్య భర్తను చూడాలని ఎలా కోరిక కలిగి ఉంటారో, లేదా ఒకరు వారి ఇంట్లో వాళ్ళని కోల్పోయినట్లయితే వాళ్ళు మిస్ అయినందుకు వాళ్ళ యొక్క ప్రెసెన్స్ని ఎంతగా కోరుకుంటారో, ఒక వ్యక్తి తన కుటుంబంలో ఇంకా దేవుడు నమ్ముకోకుండా ఎవరైనా నశించిపోతా ఉంటే వాళ్ళ రక్షణ పొందాలి ఎలాగైతే కోరుకుంటాడో స్ట్రాంగ్గా, అలాంటి కోరికను వాక్యం పట్ల మనం కలిగి ఉండాలి అని చెప్తా ఉన్నాడు. అయితే ఆ కోరిక మనలో డెవలప్ అవ్వాలి అంటే, ఆ కోరిక నిరంతరం మనలో ఉండాలి అంటే, ఆ ఆతృత మనలో ఎల్లప్పుడూ ఉండాలి అంటే మనం ఏం చేయాలి అన్నదాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. ముందుగా మనలో ఆ ఆరాటం, ఆ ఆతృత, ఆ ఆశ, ఆ కోరిక ఉన్నదో లేదో మనం పరిశీలన చేసుకోవాలి. మీకు రోజు వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి, వాక్యాన్ని పఠించాలి, వాక్యంలో ఎదగాలి అన్న కోరిక ఉందా? ఆ కోరుకుంటే చాలా సంతోషం. ఒకవేళ ఆ కోరిక మీలో లేదనుకోండి, మీరు ఆ విషయమై నిజంగా
దుఃఖపడాలి, బాధపడాలి. అయ్యో నేను వాక్యంలో ఎదగాలి అన్న కోరిక మీలో కలగాలి. దానికి మనం ఏం చేయాలి? నంబర్ 1, రిమెంబర్ ద సోర్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మొదటిగా మీ ఆత్మీయ జీవితం యొక్క లేదా ఆత్మీయ జీవానికి మూలమైంది ఏంటి అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితానికి మూలం ఏంటో తెలుసా మీకు? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో చెప్తున్నాడు, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. మనం ఎట్లా పుట్టామంటే ఇక్కడ ఆత్మీయంగా పుట్టడం గురించి మాట్లాడుతున్నాడు. రక్షణ పొందినప్పుడు మనం ఆత్మీయంగా పుడతాం. ఈ ఆత్మీయం అనేది ఏ విధంగా మనకు ఆ పుట్టుక ఎలా కలిగింది? దానికి మూలం ఏంటంట? అది క్షయ బీజం నుండి కలగలేదు. క్షయ బీజం అనే విత్తనం నుంచి కలగలేదు. అది శాశ్వతమగు జీవం గల విత్తనం నుండి కలిగింది. ఒక మొక్క ఏ విధంగా విత్తనం నుంచి మొలకెత్తుతుందో మన ఆత్మీయ జీవం కూడా ఒక విత్తనం నుంచి మొలకెత్తి, ఆ యొక్క విత్తనము ఇవాళ నుండి రేపు పోయేది కాదు. ఆ విత్తనం ఏంటో తెలుసా మీకు? దేవుని వాక్యము. దేవుని వాక్యము అనేటువంటి విత్తనం ద్వారా మన ఆత్మీయ జీవితము మొలకెత్తింది. మన ఆత్మీయంగా పుట్టాము. అంటే నీవు రక్షణ పొందడానికి కారణం ఏంటంటే సువార్త. సువార్త అంటే ఏంటి? దేవుని వాక్యం. చూడండి, అందుకే అంటాడు 24వ వచనంలో, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. అంటే మీరు ఎప్పుడైతే సువార్త విన్నారో మీరు రక్షణ పొందారు. సువార్త అంటే ఏంటి? దేవుని వాక్యము. ఈ వాక్యం ఎలాంటి శక్తి కలది? శాశ్వతమగు జీవం కలిగినటువంటి శక్తి కలిగింది. అలాంటి వాక్యము నీలో పనిచేయడం ద్వారా నీ భ్రష్ట జీవితం నుంచి విడుదల పొందావు. నిత్య నరకం నుంచి విడుదల పొందాలని ఆలోచన చేశావు. ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచి నువ్వు ఆత్మీయంగా పుట్టావు. అంటే నీ ఆత్మీయ జీవానికి మూలం ఏంటి? వాక్యము. నీ ఆత్మీయ జీవితానికి మూలమే వాక్యం అయితే నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే ఆ వాక్యం లేకుండా ఎదుగుతావా? నువ్వు ఆత్మీయంగా శక్తివంతంగా ఉండాలంటే వాక్యం లేకుండా ఉంటుందా? జరుగుద్దా? అందుకే నువ్వు వాక్యాన్ని కోరుకోవాలి. నీ పుట్టుకకు మూలము వాక్యమైనప్పుడు నీ ఎదుగుదలకు మూలం కూడా వాక్యమే కదా. వాక్యం లేకుండా ఆత్మీయ జీవితంలో ఎలా ఎదుగుతావు మిత్రులారా? కాబట్టి మీ ఆత్మీయ జీవితానికి మూలం ఏంటి? వాక్యము. ఆ వాక్యం వినుట ద్వారా మీ ఆత్మీయ జీవితం స్టార్ట్ అయింది. అలాంటి వాక్యాన్ని పక్కన పెట్టేసి, అలాంటి వాక్యాన్ని చదవడానికి మనసు లేకపోతే, అలాంటి వాక్యాన్ని మీరు ధ్యానించడానికి మనసు లేకపోతే మనం ఎట్లా ఆత్మీయ జీవితంలో ఎదిగేది? కాబట్టి మన జీవము, ఆత్మీయ జీవానికి మూలం వాక్యము అన్న విషయాన్ని మరవకూడదు. అందుకే 2వ అధ్యాయాన్ని స్టార్ట్ చేసేటప్పుడు పౌలు ఏమంటాడు, పేతురు గారు ఏమంటాడంటే దేర్ ఫోర్ అంటాడు. అంటే ఇప్పుడు మీరు వాక్యాన్ని కోరుకోవాలని, వాక్యాన్ని అపేక్షించాలని మీకు మనవి చేస్తున్నాను. దేర్ ఫోర్ అంటే ఇంతకు ముందు చెప్పిన దాన్ని బట్టి. అంటే అర్థం ఏంటంటే మీకు రూటు, మీ యొక్క ఆరంభం వాక్యం వినడం ద్వారా. కాబట్టి మీ ఎదుగుదల కూడా ఆ వాక్యం మీదే ఆధారపడి ఉంది. కాబట్టి మీరు మీ యొక్క మూలాన్ని మర్చిపోవద్దు. మూలం గుర్తుంటే వాక్యం మీద ఆసక్తి ఆటోమేటిక్గా వస్తుంది. మూలం మర్చిపోతే ఆటోమేటిక్గా ఆసక్తి కూడా పోతుంది. కాబట్టి మూలాన్ని జ్ఞాపకం చేసుకోమని పేతురు గారు మనతో చెప్తా ఉన్నాడు. రెండవది, మనలో వాక్యము పట్ల కోరిక పెరగాలి అంటే ముందుగా మనం మూలాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఏంటంటే ఎలిమినేటింగ్ సిన్స్ ఇన్ యువర్ లైఫ్. ఎలిమినేటింగ్ సిన్స్ ఇన్ యువర్ లైఫ్ అంటే నీ జీవితంలో పాపాలని విడిచిపెట్టాలి.
నీ జీవితంలో పాపాలని విడిచిపెట్టాలి. అందుకే పేతురు అంటాడు 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానేయాలి అంటాడు. వాక్యం పట్ల ఆసక్తి పెరగాలి అంటే కొన్నిటిని మానేయాలి. ఏం మానేయాలి? సమస్తమైన దుష్టత్వాన్ని మానేయాలి. దుష్టత్వం అంటే చెడు. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ప్రతి చెడు దాన్ని నువ్వు విసర్జించాలి. ప్రతి చెడుని నువ్వు విసర్జించాలి. రెండోది ఏమంటాడు? సమస్తమైన కపట జీవితాన్ని విడిచిపెట్టాలి. పైకి మనం ఇతరులకి బైబిల్ చదువుతున్నామని బిల్డప్ ఇవ్వడం, లేదా చర్చిలో మనం ఆత్మీయులని బిల్డప్ ఇవ్వడం వల్ల నలుగురిని 4 రోజులు మనము మోసం చేయొచ్చు. కానీ నీ జీవితంలో నీ వాక్యం పట్ల ఆసక్తి లేకపోతే, నీ జీవితంలో వాక్యాన్ని ధ్యానించకపోతే, నీ జీవితంలో శోధనలు వచ్చినప్పుడు, నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, నీ జీవితంలో తుఫాన్ లాంటి గాలివానలు వీచినప్పుడు నీకు బలం ఉండదు కాబట్టి నువ్వు కూలిపోతావు, నువ్వు రాలిపోతావు. అప్పుడు అర్థమైపోతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? అందుకే ఐ థింక్ జాన్ వెస్లీ, ఇప్పుడు జాన్ వెస్లీ కాదు, చాలా సంవత్సరాల క్రితం జాన్ వెస్లీ అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. ఏమన్నాడంటే, నువ్వు ఈ బైబిల్కి దగ్గరగా ఉంటే పాపానికి దూరంగా ఉంటావు. నువ్వు పాపానికి దగ్గరగా ఉంటే ఈ బైబిల్కు నువ్వు దూరంగా ఉంటావు అన్నాడు. అర్థమవుతుంది మీకు? ఇఫ్ యు ఆర్ క్లోజర్ టు దిస్ బుక్ యూ విల్ బి అవే ఫ్రమ్ సిన్. ఇఫ్ యు ఆర్ క్లోజర్ టు సిన్ దెన్ యూ విల్ బి అవే ఫ్రమ్ దిస్ బుక్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఈ బైబిల్కి దగ్గరగా ఉంటే పాపానికి దూరంగా ఉంటావు. పాపానికి దగ్గరగా ఉంటే ఈ బైబిల్కు దూరంగా ఉంటావు. ఎందుకో తెలుసా? ఈ రెండింటికి పడదు. నేను పాపం చేసుకుంటూ ఆత్మీయంగా ఎదుగుతానంటే కుదరదు. నువ్వు పాపం చేసినప్పుడు నీ హృదయం అంతా కూడా దుష్ట ఆలోచనతో నిండిపోయినప్పుడు, నీ హృదయం అంతా కపటంతో నిండిపోయినప్పుడు, నువ్వు వేషధారణతో నువ్వు జీవిస్తున్నప్పుడు, నీ హృదయం అంతా అసూయతో నిండిపోయినప్పుడు, లేదా నీ నోరంతా దూషణ మాటలతో నిండిపోయినప్పుడు ఇంకా వాక్యానికి ఎక్కడ ఆసక్తి ఉంటుంది చెప్పండి? వాక్యానికి ఎక్కడ ఇంట్రెస్ట్ నీలో కలుగుతుంది చెప్పండి? నీ హృదయం అంతా చెడుతో నిండిపోయినప్పుడు ఇంకా వాక్యాన్ని నింపుకోవాలన్న ఆలోచన నీకు ఎక్కడ కలుగుతుంది? చాలా మంది దేవుణ్ణి నమ్ముకుని రక్షణ పొందినప్పటికీ కూడా, ఇన్ని సంవత్సరాలైనా కూడా వ్యక్తిగతంగా ప్రతిరోజు బైబిల్ చదవాలని ఆలోచన లేకపోవడానికి, బైబిల్ని చదివి నేను ముందుకెళ్ళాలి అన్న ఆలోచన లేకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళ జీవితాల్లో ఇంకా వాళ్ళు కొన్ని పాపాలని విడిచిపెట్టలేదు. ఆ పాపాన్ని విడిచిపెట్టకపోతే ఏమవుద్ది? ఆటోమేటిక్గా నువ్వు బైబిల్ని పక్కన పెట్టేస్తావు. అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకే పేతురు అంటున్నాడు, నువ్వు ఆ వాక్యం పట్ల నీకు కోరిక కలగాలి, వాక్యం పట్ల నీకు ఆసక్తి కలగాలి అంటే నువ్వేం చేయాలి చెప్పండి? పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు మనం సెంటర్లో మనకి అర్జెంట్ అయ్యి యూరిన్ పాస్ చేయడానికి వెళ్ళాలనుకోండి, టాయిలెట్స్కి వెళ్తాం. టాయిలెట్స్కి వెళ్తే
ఆ పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు ఎంత త్వరగా అయితే అంత త్వరగా బయటకు రావడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు? అక్కడ వాసన మనకి నచ్చదు, చిరాకుగా ఉంటుంది. ఎంత త్వరగా త్వరగా బయటకు వచ్చేసి ఫ్రెష్ గాలిలోకి పోవాలని చూస్తాం. అవునా కాదా? ఎందుకు? అదంటే మనకి అసహ్యం కాబట్టి. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ టాయిలెట్ల దగ్గర ఒకడు కూర్చుంటాడు, డబ్బులు తీసుకుంటా ఉంటాడు వచ్చిన వాళ్ళ దగ్గర. ఆడికి ఆ వాసన గురించి కానీ, అక్కడున్న గలీజ్ గురించి కానీ వాడు అసలు పట్టనట్టే ఉంటాడు. ఏమైపోయింది వాడికి? ఆ వాసనలోనే, ఆ గలీజులోనే కూర్చునేసరికి వాడికి అది అలవాటైపోయింది. వాడికి అసలు ఇబ్బంది అనిపించట్లా, వాడికి అసలు చిరాకు అనిపించట్లా, కంఫర్టబుల్గా కూర్చుంటున్నాడు. ఆత్మీయ జీవితంలో కూడా అదే జరుగుద్ది. నువ్వు పాపానికి అలవాటు పడిపోతే, నువ్వు ఆ పాపంలో ఉంటవని ఇష్టపడిపోతే, నీకు దాని యొక్క చెడు వాసన, దాని యొక్క గలీజుతనం నీకు అర్థం కాదు. నీకు అలవాటైపోయింది. అప్పుడు ఫ్రెష్ గాల్లోకి వెళ్ళాలి నేను, అరే ఇక్కడ కంపు కొడుతుంది బయటికి పోవాలి నేను అన్న ఆలోచన నీకు ఉండదు. ఎందుకంటే అది నీకు అలవాటైపోయింది. మిత్రమా, అలా ఉంటే చాలా ప్రమాదం. నీ జీవితం కంపులో ఉండిపోతే అది కంపయ్యేంత వరకు కూడా నీకు తెలియదు అది నేను పాడు చేసేసిద్ది అని. కాబట్టి చెయ్యాల్సిన పని ఇమ్మీడియట్ దాంట్లో నుంచి బయటికి రావాలి. ఆ పాపాన్ని పక్కన పడేసేయాలి. అప్పుడే నీకు వాక్యం పట్ల ఆసక్తి, అప్పుడే నీకు వాక్యం పట్ల ఇంట్రెస్ట్, అప్పుడే నీకు వాక్యం పట్ల కోరిక అనేది కలుగుతుంది. అందుకే పేతురు అంటున్నాడు, సమస్తమైన దుష్టత్వాన్ని, కపటాన్ని, ఇంతకుముందు నువ్వు దేవుణ్ణి నమ్ముకోకుండా చేసినటువంటి పనుల్ని ఇప్పుడు చేయకూడదు, ఆప్ చేసేయి. నువ్వు ఎదగపోవడానికి కారణం, నీ వాక్యం పట్ల ఆసక్తి లేకపోవడానికి కారణం నువ్వు పాపానికి దగ్గరగా ఉండడం. కాబట్టి మానే అంటున్నాడు పేతురు, మానేయాల్సిందే. మూడవదిగా మనము వాక్యం పట్ల ఆసక్తి మనలో డెవలప్ అవ్వాలంటే మూడవదిగా మనం చేయాల్సింది ఏంటంటే అడ్మిట్ ద నీడ్ ఫర్ ద వర్డ్. అంటే వాక్యం యొక్క అవసరతను నువ్వు గుర్తించాలి. వాక్యం యొక్క అవసరతను నువ్వు గుర్తించాలి. చెప్తున్నాడు చూడండి 3వ వచనంలో, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏమంటున్నాడంటే పోలుస్తున్నాడు. దేంతో పోలుస్తున్నాడు? కొత్తగా జన్మించిన శిశువుతో పోలుస్తున్నాడు. కొత్తగా జన్మించిన శిశువు అంటే అర్థం ఏంటంటే జస్ట్ ఇప్పుడే ఒక పాప లేదా ఒక బాబు పుట్టాడు. పుట్టగానే ఆ బిడ్డ న్యాచురల్గా ఏడుస్తాడు. దేనికోసం ఏడుస్తాడు? పాల కోసం ఏడుస్తాడు. కరెక్ట్గా బిడ్డని తల్లి ఎత్తుకోగానే తల్లి రొమ్ము ఆ బిడ్డకు తగల ఇమ్మీడియట్గా ఆ పాల కోసము నోరు తెరుస్తాడు. పాలు నోట్లో పడేంత వరకు కూడా వాడికి మనశ్శాంతి ఉండదు. అంటే ఒక పుట్టిన బిడ్డ ఏ విధంగా పాలు కోసము కోరుకుంటాడో, ఆరాటపడతాడో, ఆశపడతాడో, అలాగే మనం కూడా దేవుని వాక్యము అనేటువంటి పాల కోసము ఆశపడాలి అంటున్నాడు. ఒక పుట్టిన బిడ్డకి పాలు ఎంత అవసరమో ఒక విశ్వాసికి దేవుని వాక్యం అంత అవసరం అంటున్నాడు పేతురు. ఇక్కడ కొత్త శిశువు అంటే అర్థం ఏంటో కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని అర్థం కాదు. నువ్వు కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నా, ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకున్నా, నువ్వు సంఘంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఎల్లప్పటికీ కూడా నీకు వాక్యము అవసరము. ఒక కొత్తగా జన్మించిన శిశువుకి పాలు ఎంత అవసరమో నీ జీవితంలో నువ్వు ఏ దశలో ఉన్నప్పటికీ, ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ నీకు అనుదినం వాక్యం యొక్క అవసరత అంతుంది.
కాబట్టి మిత్రులారా, పాలు, ఆ వాక్యం అనే పాలు కోసము మనం ఆశపడాలి. యేసు ప్రభువు మాట చెప్పాడు మత్తయి 4:4లో. ఏమన్నాడు తెలుసా? మత్తయి 4:4లో యేసయ్య ఒక మాట చెప్పాడు. ఏటట? మత్తయి 4:4లో ఏమంటాడంటే, ఏముంది అక్కడ? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఏమంటున్నాడు? మనిషి కేవలము రొట్టె వల్ల జీవించడం కాదు ఇక్కడ. అంటే జస్ట్ మనిషి బతికేది ఏదో పొద్దున టిఫిన్ చేయడం వల్ల, అన్నం తినటం వల్ల, రాత్రి చపాతీలు తినటం వల్ల కాదు. ఎస్, అది అవసరమే, కానీ అదొక్కటే సరిపోదు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. నీ శరీరానికి పొద్దున టిఫిన్ కావాలి, మధ్యాహ్నం భోజనం కావాలి, రాత్రికి భోజనం కావాలి, లేదా టిఫిన్ కావాలి. మరి నువ్వు ఆత్మీయంగా పుట్టావు కదా, నీ ఆత్మకి రోజు పొద్దున దానికి టిఫిన్ కావాలి, దానికి భోజనం కావాలి, దానికి స్నాక్స్ కావాలి, దానికి రాత్రిపూట చపాతీలు కావాలి. అంటే ఏంటి? ఆత్మీయ ఆహారం అవసరం. మనం ఎంతసేపు శరీరాన్నే పట్టించుకుంటున్నాం కానీ, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్గా ఉండాలి, ఆత్మీయంగా కూడా ఫిట్గా ఉండాలి. అప్పుడే నువ్వు మనశ్శాంతిగా ఉండగలుగుతావు. చాలా మందికి శారీరకంగా ఆరోగ్యం ఉంది, మానసికంగా నెమ్మది లేదు. ముఖ్యంగా విశ్వాసులకి. కారణం ఏంటంటే వాళ్ళు శరీరం పట్ల చూపించిన శ్రద్ధ ఆత్మీయ జీవితం పట్ల చూపించట్లేదు. పొద్దున్న శరీరానికి పెట్టిన ఎక్సర్సైజు ఆత్మీయ జీవితం కోసం ఎక్సర్సైజ్ చేయట్లా. పొద్దున్న వాకింగ్ వెళ్ళడం ఎక్సర్సైజ్ అయితే, నీ ఆత్మకి ఎక్సర్సైజ్ ఏంటి అంటే బైబిల్ని చదవడం. పొద్దున్న టిఫిన్ చేయడం నీకు శరీరానికి అవసరమైతే, పొద్దున్న వాక్యం చదవడం నీ ఆత్మకు అవసరం. మధ్యాహ్నం నీకు భోజనం అవసరం అయితే, నీ ఆత్మకు కూడా ఆత్మీయ విందు అవసరం. కాబట్టి మిత్రులారా, ఆ బైబిల్ చదవకపోతే నువ్వు ఆత్మీయంగా జీవించలేవు. నువ్వు జీవించాలి అంటే బైబిల్ చదవాల్సిందే. అర్థమవుతుంది? ఆత్మీయంగా నువ్వు జీవించాలి అంటే ఆత్మీయంగా వాక్యం చదవాల్సిందే. వాక్యం చదవకుండా నువ్వు ఆత్మీయంగా ఎదగడం అసాధ్యము. నువ్వెన్ని సంవత్సరాలు చర్చికెళ్ళు, ఎన్ని బైబిల్ స్టడీస్ కన్నా నువ్వు అటెండ్ అవ్వు, ఏమన్నా చెయ్యి, కానీ నువ్వు ఆత్మీయంగా చక్కగా జీవించాలి, బాగుపడాలి అంటే ఖచ్చితంగా వాక్యాన్ని చదివితేనే, ధ్యానిస్తేనే, వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటేనే అది సాధ్యం. ఎందుకు మనకి ఆకలేయట్లేదు? చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే ఆకలేదు, అందుకే వాళ్ళు తినరు. ఎందుకు ఆకలేయట్లేదు అంటే సమస్య ఉంది ఇక్కడ. జంక్ ఫుడ్ తినడానికి అలవాటు పడ్డారు, ఫాస్ట్ ఫుడ్ తినడానికి అలవాటు పడ్డారు, బయట దొరికి నాసిరకం ఫుడ్ తినడానికి అలవాటు పడినోడికి అన్నం తినమంటే ఎక్కడ తింటాడు? తింటాడా? తినడు కదా. మన జీవితంలో కూడా వాక్యం పట్ల ఆసక్తి తగ్గిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనము బైబిల్ని పక్కన పెట్టేసి జంక్ ఫుడ్ తినడం మొదలుపెట్టాం. అంటే ఏంటో తెలుసా? బైబిల్ సంబంధించిన ఎవరో రాసిన పుస్తకాలను చదువుకుంటాం, వాటికి కేటాయించిన సమయం బైబిల్ చదవడానికి కేటాయించాం. కామెంటరీలు చదవడానికి సంబంధించిన సమయం బైబిల్ చదవడానికి కేటాయించాం. ఎవడో చెప్పిన మెసేజ్ విని దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ అసలు బైబిల్ ఏం చెప్తుందో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయం. ఏదో మ్యాగజైన్స్ తెప్పించుకుని చదివేస్తాం, కానీ బైబిల్ చదవడం మర్చిపోతున్నాం. ఆడెవడో ప్రసంగం చేసినా ఆడు బైబిల్లోంచి చెప్తాడు, ఈడెవడో మ్యాగజైన్ రాసినా అది బైబిల్లోంచి చెప్తాడు, ఈడెవడో కామెంటరీ రాసినా కూడా ఆడు బైబిల్ నుంచే చదివి రాస్తాడు. వాళ్ళందరూ బైబిల్ని అనేటువంటి స్వచ్ఛమైన పాలని
తాగి ధ్యానించి వాళ్ళు బుక్స్ రాశారు, ప్రసంగాలు చేశారు, రచనలు చేశారు. మనం ఏం చేస్తున్నాం? ఈ వాక్యమే స్వచ్ఛమైన పాలను పక్కన పెట్టి, స్వచ్ఛమైన వాక్యాన్ని పక్కన పెట్టేసి ఈ జంక్ ఫుడ్కి అలవాటు పడ్డాం. ఇంకా అప్పుడు నీకు వాక్యం పట్ల కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? నీకు వాక్యం పట్ల ఆసక్తి ఎక్కడి నుంచి వస్తుంది అన్నది మీరు ఆలోచించాలి. బహుశా నువ్వు బైబిల్ సంబంధించిన ఇతర పుస్తకాలు, కామెంటరీలు, లేకపోతే మంచి మంచి ప్రీచర్స్, లేకపోతే మంచి మంచి మ్యాగజైన్స్ చదవడానికి అలవాటు పడిపోయావేమో. అది చదివితే నేను బైబిల్ చదివేశానే నువ్వు అనుకుంటున్నావేమో. అవన్నీ చదవడం మంచిదే, కానీ వాటన్నిటి ముఖ్యంగా నువ్వు బైబిల్ని చదవాలి. ఫస్ట్ బైబిల్, తర్వాత ఇవన్నీ. అర్థమవుతుందా? అందుకే పేతురు ఏమంటాడు? రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కొత్తగా జన్మించిన శిశువుకు నిర్మలమైన వాక్యము. నిర్మలమైన వాక్యం అంటే ఏంటి? కలుషితం కానిటువంటిది, ప్యూర్ మిల్క్, అన్అడల్టరేటెడ్ మిల్క్. అర్థమవుతుందా? అన్మిక్స్డ్ మిల్క్, స్వచ్ఛమైన పాలు. ఈ వాక్యము స్వచ్ఛమైన పాలండి. తల్లి పాలు స్వచ్ఛమైనవి, బిడ్డకి అత్యంత ఆరోగ్యాన్ని ఇచ్చే తల్లిపాలు. దానికి మీ బదులు ఏ పాలు ఇచ్చినా కూడా ఆ పాలతో సమానం కాదు. దేవుని వాక్యము తల్లి పాలతో సమానం, స్వచ్ఛమైన తల్లి పాలతో సమానం. వీటిలో ఉన్నటువంటి పోషక విలువలు, వీటిలో ఉన్నటువంటి బలము, శక్తి ఇంకా ఏ పాల ద్వారా రాదు. అవి పాలే కాదనట్లే, కానీ దీని లాంటి పాలు కావాలి. అందుకే పౌలు ఏమంటాడు, పేతురు ఏమంటున్నాడంటే స్వచ్ఛమైన పాలు అనే వాక్యాన్ని మీరు అపేక్షించండి. ఆ స్వచ్ఛమైన పాలు వాక్యమే. కాబట్టి వాక్యాన్ని కోరండి, వాక్యాన్ని కోరుకోండి. ఇక తర్వాత మనం ముందుకు పోతే ఆయన ఏమంటాడంటే, ఈ యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలగాలి అంటే 4వదిగా ఆయన చెప్పే విషయం ఏంటంటే, ఆత్మీయ జీవితంలో ఎదగాలని గుర్తించండి. పర్సూయింగ్ యువర్ స్పిరిచువల్ గ్రోత్. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి అన్న విషయం నువ్వు గుర్తించ. చూడండి ఏమంటాడో పేతురు, నిర్మలమైన వాక్యమును పాలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. నువ్వు రక్షణ విషయంలో ఎదగాలి అంటే నువ్వు వాక్యంలో ఎదగాల్సిందే, వాక్యాన్ని చదవాల్సిందే. నువ్వు పుట్టింది వాక్యము ద్వారా, నువ్వు పెరగాల్సింది వాక్యము ద్వారా, నువ్వు ఎదగాల్సింది వాక్యము ద్వారా. నువ్వు ఎదగాలి అన్న విషయం మర్చిపోయావు. చాలా మంది నేను రక్షించబడ్డాను చాలు అనుకుంటున్నారు. ఇక్కడేమన్నా రక్షణలో ఎదగాలంటున్నాడు. రక్షణ అనేది చాలా గొప్ప సబ్జెక్ట్. అది నువ్వు విశ్వాసం నుంచి రక్షణ పొంది రక్షణ వలయంలోకి వచ్చావు. ఈ రక్షణలో ఇంకా చాలా చాలా గొప్ప ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయి. చాలా చెప్పల గొప్ప మేళ్ళు అందులో దాగి ఉన్నాయి. వాటిని పరిపూర్ణంగా నువ్వు ఎంజాయ్ చేయాలి అంటే నువ్వు వాక్యంలో ఎదిగితేనే అది సాధ్యం. ఆ రక్షణలో ఉన్నటువంటి విషయాలన్నీ నీకు ఎప్పుడు తెలుస్తాయి? వాక్యాన్ని చదువుతూ ఉంటే నీకు తెలుస్తాయి, వాక్యంలో ఎదుగుతూ ఉంటే నీకు తెలుస్తాయి. కాబట్టి రక్షణ పొందడం అనేది పుట్టడంతో సమానం. బేబీ పుట్టింది, కానీ బేబీ ఎదగాలి కదా. పిల్లలు మనకు పుట్టారు, సంతోషం. ఆ పిల్లలు ఎప్పుడు అలాగే మరగుజ్జులా ఉండిపోయారు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఏడుస్తాం కదా, నా పిల్లలు ఎదగట్లేదు ఏంటి అని బాధపడతాం. నీవు గనక బైబిల్ని చదవకపోతే, నువ్వు గనక బైబిల్ని కోరుకోకపోతే, నువ్వు బైబిల్ని చదవాలన్న ఆరాటం నీకు లేకపోతే, నువ్వు ఇండైరెక్ట్గా ఏమంటున్నావు అంటే నాకు ఎదగడం ఇష్టం లేదని నీకు నువ్వే డిక్లేర్ చేసుకుంటున్నావు. నువ్వు ఎదగకుండా ఉండటానికి వీలేదు. నిన్ను ఎదగడానికే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన రక్షణ యొక్క గొప్పతనాన్ని నీకు చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రక్షణలో జస్టిఫికేషన్ ఉంది, శాంక్టిఫికేషన్ ఉంది, గ్లోరిఫికేషన్ ఉంది, నువ్వు నీతిమంతుగా తీర్చబడ్డం ఉంది, నువ్వు పరిశుద్ధంగా ఎదగడం ఉంది, నువ్వు మహింపరచబడ్డం ఉంది. ఇన్ని అంశాలు అందులో ఉన్నాయి. వాటన్నిటిలో ఎదగాలను. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి నీకు?
వాక్యాన్ని చదివితేనే కదా, ఆ వాక్యాన్ని నువ్వు కోరితేనే కదా, ఆ వాక్యాన్ని నువ్వు పఠిస్తేనే కదా. కాబట్టి రక్షణ పొందితే సరిపోదు, రక్షణలో ఎదగాలి. అది దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను వివరంలోకి వెళ్ళట్లేదు. మీ ప్రస్తుత పరిస్థితిని బట్టి మీరు అసంతృప్తికి గురి కావాలి. అప్పుడే నీకు ఎదగాలన్న ఆశ ఉంటుంది. నెవర్ సాటిస్ఫై విత్ యువర్ స్పిరిచువల్ స్టేటస్. మీరున్న స్టేటస్ని బట్టి ఎప్పుడు సాటిస్ఫై అవ్వద్దు. ఓకే, నీకు బాగా బైబిల్ తెలిసింది అనుకుంటున్నావా? ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన చాలా. రక్షణ అనేది డిఫరెంట్ యాంగిల్స్ నుంచి నువ్వు తెలుసుకోవాలి. డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. ఒక డైమండ్కి రకరకాల యాంగిల్స్ ఎలా ఉంటాయో అట్లా మన ఆత్మీయ జీవితంలో అనేక కోణాల్లో మనం ఎదగాలి. కాబట్టి నెవర్ థింక్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ రీచ్డ్ ది పీక్ స్టేజ్కి నేను వెళ్ళిపోయాను, స్పిరిచువల్గా నాకు అంతా తెలిసిపోయింది అనుకోవద్దు. బైబిల్ సముద్రం, దానికి నీకు తెలిసింది, దాంట్లో నీకు తెలుసుకునే ఎంతో తెలుసా? ఒక బిందువు లాంటిది, ఒక నీటి చుక్క అంతే నువ్వు తెలుసుకున్నావు. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన చాలా ఉంది. బైబిల్ కాలేజీలో చదివి బైబిల్లో పట్టభద్రులయ్యి ఇప్పటికీ కూడా ఆ బైబిల్ని చదువుతూ ధ్యానిస్తూ చెప్పే వాళ్ళ మాట్లాడి తెలుసా? ఇంకా నేను బైబిల్ని అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది, అయ్యో ఇంకా నాకు బైబిల్లో తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయని వాళ్ళు నిజాయితీగా ఒప్పుకుంటున్నారు. కాబట్టి నెవర్ సాటిస్ఫై విత్ యువర్ బైబిల్ నాలెడ్జ్. ఎప్పుడు అసంతృప్తితో ఉండండి. ఆ అసంతృప్తిలోంచి ఇంకా నేను తెలుసుకోవాలనేటువంటి కోరిక నీకు కలగాలి. ఎప్పుడైతే నువ్వు సాటిస్ఫై చేసుకుంటావో, లేకపోతే నిన్ను మోసం చేసుకుంటావో, ఆ కోరిక క్షీణించిపోతుంది. అర్థమవుతుందా? అది విషయం. తర్వాత చివరిగా సర్వేయింగ్ యువర్ బ్లెస్సింగ్స్. సర్వేయింగ్ యువర్ బ్లెస్సింగ్స్ అంటే దేవుని ఆశీర్వాదాలను పరిశీలన చేయండి. దేవుని ఆశీర్వాదాన్ని పరిశీలన చేయండి. 2వ అధ్యాయం స్టార్టింగ్ వచనంలో ఇలా ఉంటది, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా. నిజంగా దేవుడు దయాళుడని నీకు అర్థమైతే, నిజంగా దేవుడు దయతో నీ జీవితంలో కార్యాలు చేసాడని నీకు అర్థమవుతే, ఆ దేవుడి యొక్క గొప్పతనం నీకు అర్థమైతే, ఆ దేవుడి ప్రేమ నీకు అర్థమైతే, ఆ దేవుడి జాలి నీకు అర్థమైతే, ఆ దేవుని కృప నీకు అర్థమైతే, ఆ దేవుని యొక్క కనికరం నీకు అర్థమైతే, నువ్వు ఖచ్చితంగా వాక్యం నేర్చుకొని కోరిక నీలో ఉంటది. ఎందుకు తెలుసు? ఈ దేవుడి గురించి నీకు నేర్పించేది బైబిల్ ద్వారానే కదా. ఈ దేవుడు నువ్వు అర్థం చేసుకోగలిగేది బైబిల్ ద్వారానే కదా. ఆయన నీకు చెప్పాలనుకున్న సందేశంతో బైబిల్లోనే కదా ఉంచాడు. కాబట్టి బైబిల్ చదవకపోతే ఆ దేవుడి గురించి నువ్వు ఎట్లా తెలుసుకుంటావు? ఆ దేవుడు ఆశీర్వాదాలు నీకు గుర్తుంటే, ఆ దేవుడు ఆశీర్వాదాలు నువ్వు లెక్క పెట్టుకుంటే, ఆ దేవుడు ఎంత దయగల దేవుడు నీకు అర్థమైతే, ఆ దేవుడి గురించి ఇంకా తెలుసుకోవాలని ఆశ నీలో కలగదా? ఖచ్చితంగా నీలో కలుగుతుంది. దానికి మార్గం ఏంటి? బైబిల్. బైబిల్ చదివితేనే దేవుడి గురించి తెలుసుకుంటాం. దేవుడి గురించిన విషయాలన్నీ బైబిల్లోనే రాయబడ్డాయి. నిజంగా నీకు దేవుడి ప్రేమ అర్థమైతే, నిజంగా దేవుడు దయ నీకు అర్థమైతే, నిజంగా దేవుడిని కరుణించాడని విషయం నీకు బోధపడితే, ఆ దేవుడి గురించి నేర్పించే బైబిల్ నేను రోజు చదవకుండా ఎట్లా ఉంటావయ్యా? ఎట్లా ఉంటావమ్మా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే అంటున్నాడు, ప్రభు దయాళుడిని నువ్వు రుచి చూచి ఉన్న ఎడల, నువ్వు వాక్యాన్ని చిన్న పిల్లగాడు పాల కోసం ఎట్లయితే ఆశపడతాడో అలాగ నువ్వు కూడా ఆశపడతావు అని చెప్తున్నాడు పేతురు గారు. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు గనక నువ్వు రుచి చూచున్నట్లయితే, దేవుని కార్యాలు గనక నువ్వు రుచి చూచున్నట్లయితే,
ఆ దేవుడి గురించి తెలియజేసి ఏకైక మార్గమైన బైబిల్ నేను చదవకుండా ఎలా ఉంటావు మిత్రమా? ఒక్కసారి ఆలోచించు. కాబట్టి వాక్యాన్ని మనం ఖచ్చితంగా కోరుకోవాలి, వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి, వాక్యాన్ని ఖచ్చితంగా ధ్యానించాలి, పఠించాలి, నేర్చుకోవాలి, కంఠస్థం చేయాలి, ఇతరులకు బోధించాలి, ప్రసంగించాలి. అన్ని చేయాలని ముందు నీ కోరిక ఉండాలి. ఆ కోరిక నీలో రావాలంటే నీ ఆత్మీయ జీవానికి మూలము వాక్యము అన్న విషయాన్ని మర్చిపోకు. 2, నీకు ఆ కోరిక కలగాలంటే నీ జీవితం పాపాలన్నీ విడిచిపెట్టాలి, మానివేయాలి అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. నీ పాపిష్టి జీవితమే నిన్ను బైబిల్కు దూరం చేస్తుంది. ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన పుస్తకాన్ని నువ్వు చదవకుండా నీకు అడ్డంగా ఉంది ఏంటంటే నీ పాపిష్టి జీవితమే. కాబట్టి ఆ పాపిష్టి జీవితాన్ని మానేయాలి. 3వది, నువ్వు ఆత్మీయంగా ఎదగాలి అంటే, అసలు నువ్వు బతకాలి అంటే వాక్యము చదవాల్సిందే. కేవలం రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు జీవించి నువ్వు ఆత్మీయంగా బతకాలి అంటే వాక్యమే నీకు ఆహారం అన్న విషయం నీకు బోధపడాలి. తర్వాత నీవు ఆత్మీయంగా పుట్టావు కదా, నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. నువ్వు రక్షణ పొందావు కదా, రక్షణలో ఎదగాలి. రక్షణలో ఎదగాలంటే ఖచ్చితముగా నువ్వేం చేయాలి? వాక్యాన్ని చదవడమే. వాక్యాన్ని చదవడమే. నీవు వాక్యం పట్ల ఆసక్తి, కోరిక నీకు కలగాలంటే నువ్వు దేవుడు ప్రేమ నీకు అర్థమైతే, దేవుడు దయ నీకు అర్థమైతే, దేవుడు మంచితనం నీకు అర్థమైతే, దేవుడు గొప్పతనం నీకు అర్థమైతే, ఆ దేవుడి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అనే వాక్యాన్ని నువ్వు చదవడానికి ఇష్టపడతావు. కాబట్టి దేవుని ఆశీర్వాదాలని పరిశీలన చెయ్యి నువ్వు. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఆయన గురించి మరింతగా తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తావు. కాబట్టి ఇవన్నీ చేయడం ద్వారా వాక్యం పట్ల ఆసక్తి, ఆశ, కోరిక, అపేక్ష మనలో కలుగునట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. మన ప్రభు నామం మహింపరచబడుగాక, మన యేసయ్య నామం మహింపరచబడుగాక. ఆమేన్.